హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. ఈ రోజు మీకు ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి డ్యూటీస్ గురించి చాలా మంది నాకు రెగ్యులర్ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా దానికి సంబంధించి నేను ఒక ఫోటో పెట్టాను, పిక్. సో మీరు అది చూసి ఉండవచ్చు. అయితే గైస్, ఇక్కడ మీకు ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ అసలు దీని గురించి చాలా మందికి బయట తెలియదు. అండ్ దీంట్లో ఎలా సెలక్షన్ ఉంటుంది, ఎలా రావాలి, అసలు ఇవి ఏంటివి అనేవి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మీకు నేను రెండు ఆక్టోపస్ గురించి అండ్ గ్రేహౌండ్స్ గురించి కూడా మీకు వివరిస్తాను. ఈ వీడియో కొంచెం లేట్ అయినా అన్ని విషయాలు దీంట్లో డిస్కస్ చేస్తాను, ఓకేనా? సో మీరు చివరి వరకు చూడండి. డెఫినెట్లీ వీడియోని అయితే ఇది మీ రిక్వెస్ట్ బేస్డ్ మీద చేస్తున్నటువంటి వీడియో. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడంతో పాటుగా షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ కానీ. ఇలాంటి ఏదైనా మీరు రిక్వెస్టెడ్ ఏదైనా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఎస్. అసలు ఆక్టోపస్ అంటే ఏంటి? ఆక్టోపస్ అంటే ఏం లేదండి. ఒకవేళ ఇది స్లోగా అనిపిస్తే మీరు స్పీడ్గా పెట్టుకొని కూడా వినొచ్చు, ఓకేనా? సో ఆక్టోపస్ అంటే ఏంటంటే, ఇది మనకు ఎప్పుడైతే టెర్రరిస్ట్ కౌంటర్ ఫర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఎప్పుడైతే టెర్రరిస్టు యాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దానికి మనం ఒక కౌంటర్ గా మనం ఏదైనా చేయాలి కదా. సో ఒక చేసేటువంటి ఎవరు చేస్తారు అట్లా చేసేటువంటి ఒక సంస్థనే ఈ ఆక్టోపస్ అన్నట్టు. అంటే టెర్రరిస్టులను ఎదుర్కోవడమే ఇక్కడ దీని పని. సో సెలక్షన్ ఏంటి, అసలు ఎలా సెలక్షన్ చేస్తారు? అయితే ఎవరైతే ఏఆర్ కానీ, సివిల్ కానీ, లేకపోతే టిఎస్ఎస్పి కానీ, ఇట్లా వేరియేషన్ డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్ మీకు జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మీకు ఎప్పుడైతే మీకు 9 నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక 1 month లో అనేప్పుడు మీకు వీళ్ళు వస్తారు. ఆక్టోపస్ నుంచి కానీ, గ్రేహౌండ్స్ నుంచి కానీ వస్తారు. వచ్చేసి మీకు కొన్ని రకాల ఈవెంట్స్ పెడతారు. అంటే సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు 100 meters పెడతారు, లేక నెక్స్ట్ 10 km కూడా పెడతారు. అదేవిధంగా రోప్, వర్టికల్ రోప్ ఉంటుంది, అది తాడు ఎక్కాలి పైకి. సో ఎవరైతే ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు తెలిసి ఉంటుంది. సో ఆ వర్టికల్ రోప్ ఎక్కాలి. సో దానికి టైమింగ్ పెడతారు. సో ఇవన్నీ ఎంత డిప్స్ కూడా తీయాలి. సో దానికి మీరు 50 తీస్తారా, 35 తీస్తారా, 40 తీస్తారా అనేది చూసుకోండి. చిన్నప్స్ కూడా సో మినిమం ఒక 6 తీస్తారా, 10 తీస్తారా అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఎన్ని చేస్తారో దాన్ని బట్టి, ఆ పర్ఫార్మెన్స్ బట్టి మీ లిస్టు అనేది మీ పేరు అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళను ఆక్టోపస్ కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అందులో కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కోర్ అన్నాను కాబట్టి గుర్తు చేస్తున్నాను. మీకు ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఈ ఏజ్ కూడా 30+ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ తక్కువ. అంటే 30+ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం, 30 years ఉన్న వాళ్ళని తీసుకోవడం కూడా కష్టమే. ఎందుకు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు స్ట్రెంత్ సరిగ్గా అంటే ఎక్కువ పోటీ లేదనుకో. ఎక్కువ పోటీ లేకపోతేనేమో తీసుకుంటారు, కానీ పోటీ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని తీసుకోరు. సో అప్పుడు ఆబ్వియస్లీ మనకు అప్పుడు గ్రేహౌండ్స్ కు వేయడానికి ట్రై చేస్తారు వీళ్ళను. సో ఆక్టోపస్ కి అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. అంటే ఒకవేళ స్ట్రెంత్ లేకపోతే తీసుకుంటారు, బట్ స్ట్రెంత్ ఉంటే మాత్రం తీసుకోరు. మీరు అదొకటిసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ఇంత ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 km ఉంది, 10 km మంచి టైంలో చేయండి, ఓకేనా? లేకుంటే 5 km పెడుతుంటారు, ఏది పెడతారు అంటే నా వరకు అయితే 5 km పెట్టారు. సో ఇక్కడ 10 km కూడా పెట్టడానికి అవకాశం అయితే ఉంది. సో 10 km కానీ 5 km కానీ ఏది పెట్టినా 5 km పెట్టారు అనుకో. 5 km పెడితే మీరు ఏం చేయండి అంటే మంచి టైమింగ్ లో చేయండి. అంటే ఒక 20 minutes అట్లా 20-21 minutes లో 5 km కంప్లీట్ చేసేయండి, ఓకేనా? సో బెటర్ గా ఉంటుంది. ఒకవేళ 10 km పెట్టారు అనుకో, 10 km పెడితే మీరు ఒక 45 బిలో చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ టైం అయితే అవుతుంది. ఇక ఒకవేళ చిన్నప్స్ తీసారనుకో, మీరు ఒక చిన్నప్ తీస్తే 10 తీయండి వితౌట్ వెయిట్ కదా. సో ఒకవేళ మీరు పుషప్స్ తీసారనుకో, అవి ఒక 50 తీయడానికి ట్రై చేయండి. మంచి స్కోర్ వస్తుంది. మంచి స్కోర్ కోసం మీరు ఖచ్చితంగా ఆక్టోపస్ రావాలనుకుంటే ఇట్లాంటివి చేయండి. అక్కడ మీకు ఈవెంట్స్ పెట్టినప్పుడు ఈ స్థాయిలోనే చేయండి. ఇంకా మనకు వర్టికల్ రోప్ ఉంటుంది. సో మొత్తం తాడు ఎక్కడము దిగడము తక్కువ సెకండ్స్ లో, అంటే 9 seconds 10 seconds లో కంప్లీట్ చేసేయండి, ఓకేనా? సో అదనమాట. ఎస్, ఇట్లా మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది. దానికి సమ్ మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీకు లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే సెలక్షన్ తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆక్టోపస్ కు మీరు మీ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని ఆక్టోపస్ కు పంపిస్తారు. మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని. సో అక్కడ నుంచి ఆక్టోపస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆక్టోపస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు 3 months ట్రైనింగ్ ఉంటుంది. సో నేను ఒక 100% చెప్తానండి. ఎవరైతే నేను ఎంత కష్టమైన హార్డ్ వర్క్ ఎంతైనా సరే చేయగలుగుతా అని ఎవరైతే అనుకుంటారో వీళ్ళు మాత్రమే ఆక్టోపస్ కి అయితే ఇవ్వండి విల్లింగ్, ఓకేనా? ఎందుకంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుంది. డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఉంటుంది. కమాండో అంటే సో ఆ హార్డ్ వర్క్ ను తట్టుకోవాలి కాబట్టి ఎంత తట్టుకోగలుగుతాడో అంతవరకు తన యొక్క సహనం కానీ, తన యొక్క స్ట్రెంత్ కానీ పరీక్షిస్తారు ఇక్కడ డెఫినెట్లీగా. సో దాన్ని దృష్టిలో అయితే పెట్టుకోండి మీరు. సో డెఫినెట్లీ హార్డ్ అయితే ఉంటుంది. ఆక్టోపస్ కమాండో అనగానే ఈజీ మేనర్ లో అయితే నేను చెప్పాను. డెఫినెట్లీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో 3 months మీకు ఇక్కడ బీటీ అంటారు, అంటే బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్. సో మనకు బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ అంటే అసలు ఆక్టోపస్ డ్యూటీస్ ఏంది అనేది మీకు మళ్ళీ మీ 3 నెలలు ట్రైనింగ్. ఈ 9 నెలలు కాకానే మీరు 9 నెలలు ట్రైనింగ్ చేస్తారు, అది కాకానే మళ్ళీ 3 నెలలు చేయాల్సి వస్తుంది. సో 3 నెలలు కాకపోతే ఇక్కడ ఫుల్ శాలరీతో చేస్తారు మీరు ట్రైనింగ్, ఓకేనా? ఫుల్ శాలరీతోనే మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే నడుస్తుంది ఆక్టోపస్ కి సంబంధించి, ఓకేనా? కానీ ఇందులో ఆక్టోపస్ డ్యూటీస్ ఏంటిది, ఎలా చేయాలి, అసలు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అక్కడ ఉన్నటువంటి టాక్టిక్స్, స్కిల్స్, ఫైరింగ్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ 3 months లో మిమ్మల్ని చాలా ఇంప్రూవైజ్ చేస్తారు, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి.
దెన్ దీని తర్వాత మీకు టీమ్స్ ఉంటాయి, మనకు స్వాట్ టీమ్స్ ఉంటాయి. సో ఈ 3 months తర్వాత మిమ్మల్ని స్వాట్ టీమ్స్ లోకి పంపిస్తారు. ఇప్పుడు 7 టీములు ఉంటాయి. సో ప్రెసెంట్ గా అయితే 6 టీములు 7 టీములు రన్ అవుతున్నాయి ఆక్టోపస్ లో. సో మిమ్మల్ని ఏదైనా ఒక స్వాట్ టీమ్ లోకి పంపిస్తారు. సో అక్కడ మీకు ఆ స్వాట్ టీంలలో మీరు డ్యూటీస్ చేయాల్సి, అంటే టీం అంతా కలిసి డ్యూటీ చేసుకుంటారు. ఓకేనా, ఒక్కొక్కరు కాదు, టీం అంతా కలిసి డ్యూటీ చేసుకుంటారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ 30 మంది వెళ్తారు. మళ్ళీ ఎక్కడికి ఏ ఈవెంట్ ఉన్నా 30 మంది చేసుకుంటారు, ఏ ప్రాక్టీస్ ఉన్నా 30 మంది చేసుకుంటారు, ఏ క్లాస్ ఉన్నా 30 మంది వెళ్తారు. సో మీరు మొత్తం 30 మంది కలిసి ఒక టీం ఒక స్వాట్ టీము, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అయితే డ్యూటీస్ అయితే చేసుకుంటారు. అండ్ మీకు ఇంకొకటి ఇక లీవ్స్ గురించి అది కూడా మెన్షన్ చేస్తాను నేను, లీవ్స్ గురించి. ఓకే, ఎస్, ఇక్కడ సాలరీ గురించి మాట్లాడదాం. ఇంకా సాలరీస్ గురించి మీకు బేసిక్ పే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీకు అరౌండ్ గా ఇప్పుడు మీకు బేసిక్ పే 24,280 రూపాయలు అయితే మీకు బేసిక్ పే ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఫుడ్ అమౌంట్, అంటే ఈ 3 months లో మీకు ఫుడ్ కట్ చేసుకుంటారు 5,000 వరకు. సో ఇవి పోగా మీకు అరౌండ్ గా 40,000 రూపీస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత మీకు మెస్ అమౌంట్, మీరు ఒకవేళ ఫ్యామిలీ అవుతానేమో మీరు క్వార్టర్స్ లలో ఉంటారు, తర్వాత దాన్ని బట్టి ఆ కటింగ్స్, ఆ యొక్క చార్జెస్ అవన్నీ వేరే ఉంటాయి. సో మీరు అరౌండ్ గా ఇక్కడైతే మీరు 45 to 50 వరకు కూడా శాలరీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, 50 వరకు కూడా శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇక ఫ్యామిలీ గురించి, ఇది ఫ్యామిలీ కన్వీనియంటా కాదా? సో మెయిన్ గా ఇది కూడా చాలా మందికి డౌట్. ఒకవేళ మ్యారేజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫ్యామిలీకి అయితే 100% అయితే కన్వీనియంట్ ఉంటుంది. మీరు ఎలా ఉంటుందంటే, మీరు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పీటీ, అంటే మనం పీటీ చేసుకోవాలి, ఎవ్రీ మార్నింగ్ పీటీ ఉంటుంది. పీటీ టైంలో మనం ఇంటి నుంచి వస్తాము, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ ఉంటుంది. సెకండ్ సెషన్ ఏదైనా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఏదైనా డ్యూటీ కానీ ఉంటుంది. అప్పుడు కూడా ఇంటి నుంచి వచ్చి డ్యూటీ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటేనేమో మీరు ఇంటికి వెళ్ళడం కుదరదు. సో కాకపోతే మళ్ళీ ఒకవేళ నైట్ డ్యూటీ లేకపోతే మాత్రం మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్తారు. సో మళ్ళీ 4:30కి అట్లా వస్తారు. సో మళ్ళీ 6కి వెళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు. సో మీరు ఇంటికి వెళ్ళడం రావడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం రావడం, ఇట్లానే మీకు మళ్ళీ నైట్ అంతా మరి ఇంటి దగ్గరనే ఉంటారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అట్లా మళ్ళీ మన షెడ్యూల్ ప్రకారం వస్తారు. ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే ఎలా ఉంటుందంటే, నైట్ డ్యూటీ ఉంటే మీకు కంప్లీట్ గా మీరు ఈరోజు 10 to 10 అయితే ఉంటుంది. అంటే మీరు ఈ రోజు మార్నింగ్ 10 గంటలకు డ్యూటీకి ఎక్కితే రేపు 10 గంటలకు మీరు డ్యూటీ దిగుతారు. సో అప్పటి వరకు మీరు ఫ్యామిలీకి ఖచ్చితంగా దూరంగా అయితే ఉంటారు. అదొకటి. మళ్ళీ నైట్ డ్యూటీస్ కూడా ఎప్పుడు వస్తాయంటే, వీక్లీ ఖచ్చితంగా ఒక 2 or 3 times అయితే ఖచ్చితంగా వీక్లీ అయితే నైట్ డ్యూటీస్ అయితే వస్తాయి మీకు. ఓకేనా, అదనమాట. ఎస్, ఇంకా స్టడీ టైం, ఒకవేళ బ్యాచిలర్ పర్సన్స్ ఉంటే స్టడీ టైం, సో ఎలా చదువుకోవడానికి వీలైతే ఉంటుందా? సో ఈ రోజు ఒకవేళ మీరు నైట్ డ్యూటీ చేశారండి, నైట్ డ్యూటీ ఈ రోజు ఎక్కితే మీకు రేపు 10 గంటలకు దిగుతారు డ్యూటీ. 10 గంటలకు డ్యూటీ దిగిన తర్వాత ఆ రోజు డ్యూటీ దిగిన రోజు మొత్తం ఖాళీ. ఇంకా మీరు ఆ రోజు మొత్తం మీకు టైం దొరుకుతుంది. ఒకవేళ నార్మల్ టైంలో కూడా మీరు మధ్యాహ్నం టైము మనకు 1 నుంచి 4 వరకు టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు. మళ్ళీ నైట్ మొత్తం 6 తర్వాత అప్ టు మార్నింగ్ వరకు కూడా మీరు 6 AM వరకు కూడా మీరు చదువుకోవచ్చు. ఇంత టైం అయితే దొరుకుతుంది. ఇంతే టైమింగ్ దొరకడం మాత్రం ఇదే 100% గా. ఇది ఒకటి. అంటే స్టడీ టైమింగ్స్ నుంచి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను ఇది. సో ఇంకేమంటే ఫ్యామిలీ వాళ్ళకంటే ఇంటి దగ్గరనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారా లేదా అనేది తర్వాత సంగతి. ఇక డ్యూటీస్ గురించి అడుగుతా ఉన్నారు. డ్యూటీస్ విషయంలో అదే అండి, మీకు నార్మల్ గా ప్రతి రోజు అయితే ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రాక్టీస్ రేస్ టైంలో అయితే మనము ఆక్టోపస్ క్యాంపస్ లోనే మీరు ఉంటారు, ఎక్కడికి బయటకు వెళ్ళారు. ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉంటే మాత్రం మీరు వెళ్తారు. బందోబస్తు డ్యూటీస్ కూడా మీరు బయటకు వెళ్తారు. వీక్లీ 2-3 times కూడా మీకు నైట్ డ్యూటీ వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు బేగంపేట కానీ సెక్రటేరియట్ కానీ లేకపోతే ఇంకేదైనా సీఎం విఐపి సెక్యూరిటీ కన్నా వచ్చింది, విఐపి సెక్యూరిటీ ఇవ్వాలి, పిఎం వచ్చిండు, సీఎం ప్రోగ్రామ్ ఉంది, అలాంటి టైంలో లేకుంటే ఇంపార్టెంట్ బందోబస్తు ఉంది అన్నప్పుడు కూడా విఐపి సెక్యూరిటీ పర్పస్ ఏదైనా బందోబస్తు ఉన్నా కానీ సో మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ లీవ్స్ గురించి మెయిన్ గా చాలా మందికి ఇది. సో మనకి లీవ్స్ గురించి ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 15 లీవ్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ ఆప్షనల్ హాలిడేస్ అవకు ఉంటాయి. సో ఆప్షనల్ హాలిడేస్ ఇవన్నీ వెళ్తే మొత్తం 21 మనం అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కాక మళ్ళీ మనకి ఎగ్జామ్ అంటే మనకు పర్మిషన్స్ కొన్ని ఇంపార్టెంట్ గా ఈఎల్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే కూడా ఒక 1 month వరకు 30 days వరకు ఈఎల్ కూడా పెట్టుకోవచ్చు ఎర్నడ్ లీవ్స్ కింద. సో అదొకటి. లీవ్స్ గురించి మాత్రం ఇది మాత్రం కొంచెం లీవ్స్ కి అయితే కొంచెం ఎమ్మటెమ్మటే అయితే ఇవ్వకపోవచ్చు, బట్ మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా అయితే మీరు లీవ్ అయితే దొరుకుతుంది మీకు. సో ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రం చూసుకోవచ్చు. ఓకేనా, ఇది లీవ్స్ గురించి సంబంధించి. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఇంకేమంటే పర్మిషన్స్, ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంది డ్యూటీ దిగినప్పుడు అనుకుంటే సార్ వాళ్ళ రిక్వెస్ట్ తోని పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇది మనకు కంప్లీట్ గా ఆక్టోపస్ కి సంబంధించినటువంటి విషయాలు. గ్రేహౌండ్స్ కి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకుంటే, గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి విషయం కంప్లీట్ గా ఇది ఒక జంగిల్ వార్ఫేర్. సో మీకు ఇది కంప్లీట్ గా ఒకటే మాటలు చెప్పేస్తున్నాను, ఇది జంగిల్ వార్ఫేర్. ఏదైతే మావోయిస్టులు నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కోవడమే గ్రేహౌండ్స్ యొక్క ముఖ్యమైనటువంటి పని. సో వీళ్ళకు పని అంతా కూడా అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఓడికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అది మనకు ఇక్కడ యూనిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆక్టోపస్ లో టీమ్స్ ఎట్లా ఇక్కడ కూడా టీమ్స్ బదులు యూనిట్స్ అంటారు. సో యూనిట్ వైజ్ గా మీకు అయితే ఉంటాయి. సో అందులో
మిమ్మల్ని ఆఫ్టర్ ఎప్పుడైతే గ్రేహౌండ్స్ సెలెక్ట్ అయిన తర్వాత సేమ్ గ్రేహౌండ్స్ కూడా ఈ ఆక్టోపస్ లో చెప్పినటువంటి ఏదైతే రన్నింగ్ టెస్ట్లు పుషప్స్ అవన్నీ సేమ్ అవే ఉంటాయి, అవే చేపిస్తారు. కాకపోతే మీ పర్ఫార్మెన్స్ బట్టి ఆక్టోపస్ గ్రేహౌండ్స్ ఇస్తారు. సో ఈ గ్రేహౌండ్స్ వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ 3 months సంబంధించినటువంటి బేసిక్ ఇండక్షన్ అయితే ట్రైనింగ్ చేయవలసి అయితే ఉంటుంది విత్ ఫుల్ శాలరీతో. ఓకేనా, ఫుల్ శాలరీ అయితే మీరు అక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆక్టోపస్ లోనేమో 50%, బట్ ఇక్కడ 60% అయితే మనకు అడిషనల్ శాలరీ రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఇది కూడా బేసిక్ లో మీకు 60%, అంటే 24,000 రూపాయలలో 24,280 రూపాయలలో మనకు 60% ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసుకోండి. సో ఆ యొక్క బేసిక్ మీద మనకు ఇక్కడ అమౌంట్ వచ్చి మనకు జీతానికి మన బేసిక్ ఫుల్ జీతానికి అలవెన్స్ తో పాటుగా అది కూడా కలుస్తుంది. సో అదొక బెనిఫిట్ ఇక్కడ. సో ఆక్టోపస్ అయితే 50% శాలరీ అయితే మనకు కలవడం అయితే జరుగుతుంది. సో అరౌండ్ గా దానికి దీనికి తీసుకుంటే మనకు అక్కడ మనకు ఒకవేళ మనం 45,000 తీసుకుంటే ఇక్కడ 48,000 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ 50 వచ్చింది అనుకో, సో 53, 52 వరకు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ. ఓకేనా. ఎస్, ఇంకా ఇక్కడ ఈ 3 months తర్వాత మిమ్మల్ని యూనిట్స్ లో కలుపుతారు. అందులో మీకు 8 యూనిట్ల 10 యూనిట్ల 11 యూనిట్ల ఎంతో స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్ట్రెంత్ లో మిమ్మల్ని కలుపుతారు తీసుకెళ్లి. సో ఆ టీము ఏదైతే యూనిట్ ఉందో అప్పుడు వాళ్ళకు మీకు ఓడి అనేసి ఓడీలు రావడం జరుగుతుంది. సో అవుట్ స్టేషన్ సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే వెళ్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో పలానా చోట నక్సల్స్ ఉన్నారు అన్న అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ములుగు ప్రాంతం ఉంది, ములుగు ప్రాంతంలో నక్సల్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది, అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి, లేకుంటే అక్కడ ఫైట్ చేయాలి, వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి అన్నారు అనుకో. ఆ టైంలో ఏదో యూనిట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2nd యూనిట్ అనుకుందాం, 2nd యూనిట్ అక్కడికి వెళ్తుంది. ఓకేనా, వెళ్తారు, వెళ్ళి చూసుకొని ఆ పని చూసుకొని వస్తారు మళ్ళీ. సో మళ్ళీ 3 months ఒకసారి ఇట్లా షిఫ్ట్లు అవుతూనే ఉంటాయి. ప్రతి 15 రోజులకు 1 month ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇట్లా ఓడిస్ లాగా వీళ్ళు బయటికి వెళ్తా ఉంటారు. జస్ట్ రక్కీ పర్పస్ చేసుకొని తిరిగి చూసుకొని మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ కూమింగ్ టైప్ లా చేసుకొని వచ్చేస్తారు. సో దానికి వచ్చినందుకు మళ్ళీ వీళ్ళకు పర్మిషన్ ఇస్తారు. అంటే అక్కడ హార్డ్ వర్క్ చేసి వచ్చింటారు కదా, అంతా తిరిగేసి మళ్ళీ రిలాక్షన్ దొరకాలి కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు 3 days అట్లా పర్మిషన్ ఇస్తారు. మంచిగా ఫ్యామిలీతో అయితే ఉండొచ్చు. మీకు అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు అక్కడ కావాలంటే రూమ్ ఇస్తారు, అన్ని వస్తాయి. మీకు ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడ మీకు ఫ్యామిలీతో ఉండవచ్చు. ఒకవేళ నార్మల్ అంటే అన్మ్యారీడ్ పీపుల్స్ ఉన్నా కానీ మీకు అక్కడ ఫెసిలిటీస్ ఉంటుంది, మీకు మేము బ్యారెక్స్ ఇస్తారు, అందులో కూడా మీరు ఉండవచ్చు. ఓకేనా, అదొక విషయం. సో స్టడీకి ఇంకా మీరు చదువుకోవడానికి స్టడీ అంటే నార్మల్ గా ఈ ప్రాక్టీస్ తో పాటుగా మీ నార్మల్ అక్కడ డ్యూటీస్ కూడా ఉంటాయి. సో మనకు గార్డ్ డ్యూటీస్ కూడా చేయవలసి వస్తుంది, విఐపీ డ్యూటీస్ కూడా వీళ్ళకి కూడా ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక సేమ్ ఇక్కడ దొరికినటువంటి ఆక్టోపస్ లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మీకు అయితే టైం అయితే దొరుకుతుంది. సో దాని ప్రకారంగా మీరు చదువుకోవచ్చు. అండ్ లీవ్స్ గురించి కూడా, సో ఇక్కడ ఎక్కువ గ్రేహౌండ్స్ లో ఇంకొకటి ఎక్కువ ఏంటంటే మీకు పర్మిషన్స్ బాగా దొరుకుతాయి. సో ఆక్టోపస్ లో అంతా దొరకకపోవచ్చు. సో ఫ్యామిలీ కంటెంట్ అయితే చాలా ఉంటుంది గ్రేహౌండ్స్ కూడా. కాకపోతే అవుట్ స్టేషన్ డ్యూటీస్ పోయినప్పుడు మాత్రమే కొంచెం ఫ్యామిలీ అయితే అందరికి కూడా దూరం ఉంటుంది. మనకొక్కరికని కాదు, అందరికి కూడా దూరం ఉంది. ఎవరైతే బ్యాచులర్స్ ఉన్నారో ఇంకా వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. కానీ మిగతా ఫ్యామిలీ క్యాండిడేట్స్ మాత్రమే సో ఆ 15 రోజులు ఖచ్చితంగా ఫ్యామిలీకి అయితే దూరంగా ఉండవలసి అయితే వస్తుంది. ఓకేనా, అదర్వైజ్ మిగతా అంతా ఫెసిలిటీస్ కూడా సూపర్ గా అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు 3 months ఉంటుంది. అందులో కూడా మీరు సేమ్ ఈ 10 km మీకు టెస్టులు ఉంటాయి. 10 km టెస్టులు కానీ, ఫైరింగ్ టెస్టులు కానీ, ఆక్టోపస్ లో కూడా 10 km టెస్ట్ ఉంటుంది, ఫైరింగ్ టెస్ట్ ఉంటుంది, మనకు బీపీఈటీ టెస్టులు ఉంటాయి. సో 3 point కి సంబంధించినటువంటి టెస్టులు అంటారు దాంట్లో. సో అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ అవి కూడా ఉంటాయి. దాని తర్వాత సో బిఏఓసికి సంబంధించినటువంటి టెస్ట్ కూడా మంత్లీ టెస్టులు ఉంటాయి, బై మంత్లీ టెస్టులు ఉంటాయి. సో సేమ్ ఇవే టెస్టులు ఆక్టోపస్ లో కూడా ప్రతి నెలలో మీకు ఏదో ఒక టెస్ట్ అయితే చేయవలసి అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎప్పుడు ట్రైనింగ్ మూడే ఉంటుంది. ఆక్టోపస్ కానీ గ్రౌండ్స్ కానీ ఎప్పుడు కూడా ట్రైనింగ్ మూడే ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో ఉన్నటువంటి టైమింగ్స్ కు అలవాటు పడ్డట్లనే ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది మీకైతే. కాకపోతే మీరు ఫ్యామిలీతో ఉంటారు అంతే. ఓకేనా, ఈ కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది నాకు చాలా డీటెయిల్ గా అయితే చెప్పాను నేను. సో మీరు మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఆక్టోపస్ ఇచ్చుకుంటారా, లేకుంటే ఆక్టోపస్ ఇచ్చుకుంటారా, గ్రేహౌండ్స్ ఇచ్చుకుంటారా చూడండి. మీ ఇంట్రెస్ట్ కు తగ్గట్టు సేమ్ ఈ ఖచ్చితంగా మీరు టెస్ట్లు ఫిజికల్ గా మాత్రం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఫిజికల్ అయితే చేయవలసి అయితే వస్తుంది. మిమ్మల్ని ట్రైనింగ్ అయిపోయిందని చెప్పి 3 నెలల ట్రైనింగ్ అయిపోయిందని చెప్పేసి అయితే వదిలేరు. సో ప్రతి నెల మళ్ళీ మిమ్మల్ని ప్రతి నెల టెస్టులు ఇస్తేనే, మన పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఉండాలి. మన పర్ఫార్మెన్స్ ఇస్తేనే మనం అక్కడ ఉంచుకుంటారు. అదర్వైజ్ మనం ఒకవేళ చేయలేకపోతున్నాము అంటే మనం వీక్ అయిపోయినామని చెప్పేసి మనం మళ్ళీ రిపోర్టేషన్ చేసే అవకాశం కూడా మనకు ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ లలో ఆ ఫెసిలిటీ ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.